జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 10వ అధ్యాయం భగవంతుడి యొక్క సంపదల్ని గురించి తెలియజేసేటటువంటి అధ్యాయం. వాటిని చక్కగా విస్తరించి మనకి తెలియచెప్పేటటువంటి అధ్యాయం కనుక దానికి విభూతి విస్తర యోగము అని పేరు పెట్టారు. అందులో భగవంతుడు దీన్ని తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని చెప్పాడు ఆయన. ఒకటి, మంచి భక్తి కలుగుతుంది తెలుసుకుంటే. ఎలాంటి భక్తి కలుగుతుంది? అవికంప్యమైన భక్తి కలుగుతుంది, చెదరనటువంటి భక్తి అన్న. చెదరని భక్తి అంటే సాధారణంగా భక్తి అనేది ఒక దీపం లాంటిది అని అనుకుందాం. దీపం మనం వెలిగించి పెట్టిన తర్వాత కాస్త గాలి ఇట్టించి అట్నుంచి ఎట్టించి వేసినా అది ఊగిపోతుంది, గట్టిగా గాలి వేస్తే ఆరిపోతుంది కూడా. కానీ దానికి ఒక మంచి చిమ్నీ కనుక మనం తయారు చేసి పైన పెట్టామనుకోండి, చక్కగా మసిలేనటువంటి చిమ్నీ తయారు చేసి పెడితే ఎట్నుంచి గాలి వేసినా ఎంత గాలి వేసినా దానికి ఏ ఉపద్రవం లేకుండా అది అట్లానే వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లాగే మనలో కలిగేటటువంటి భగవత్ ప్రేమ గాలుల వల్ల చెదిరిపోకూడదు. గాలులంటే కష్టాలన్నమాట. మనం భక్తులమే, కానీ అప్పుడప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆర్థికంగా ఇబ్బంది వచ్చిందనుకోండి, అది మనం ఏదో భగవంతుని ప్రార్థన చేసుకున్నాం, స్తోత్రాలు చదివాం, ప్రబంధాలు చదివాం, ప్రార్థనలు చేసాం, పూజలు చేసాం, ఇంకా ఏవో రకరకాలైన ప్రయత్నాలు చేసాం, కానీ అది మనకి తీరలేదనుకోండి. ఎవరో వచ్చి చెప్తారు, అక్కడ చోటకు వెడితే అక్కడ ఒక ప్రదక్షిణ చేస్తే మనకి పైసలు వస్తాయిట, ఏదో అక్కడ ఫలానా ఈ దానం చేస్తే ఈ గ్రహశాంతి వల్ల మనకి చక్కటి సంపదలు వస్తాయిట అన్నారు అనుకోండి, ఆశ వల్ల అటు పరిగెట్టేటటువంటి ప్రమాదం ఉంది. ఇది చాలా చోట్ల చాలామందికి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి కలగవలసినటువంటిది కలగకపోతే ఎందుకు కలగలేదో, బహుశా ఎందుకు భగవంతుడు ఇవ్వలేదో, పోనీ మనం ట్రై చేద్దాము, ఆయనకి ఎప్పుడు దయ కలిగితే అప్పుడే ఇస్తాడు అని మనం ఉండలేము. ఏదో ప్రయత్నం చేసి దాన్ని సంపాదించడానికి, పోనీ ఇక్కడ కాకపోతే పోనీ అదేదో దానం ధర్మం ఏదో కాస్తే కదా ఇచ్చేద్దాం, లేదు పోతే పోయింది, లేకపోతే అక్కడేదో ప్రదక్షిణలు, లేకపోతే అక్కడేవో పూజలు, అక్కడేవో పునస్కారాలు, ఇలాంటివో గ్రహశాంతులు, ఇవన్నీ చేయిద్దామని అనిపిస్తుంది. భగవంతుడు మనకి ఒకనాడు ప్రార్థన చేసినా ఒక వస్తువుని ఇవ్వలేదు, ఒక సుఖాన్ని మనకి కలిగించలేదు అని అంటే బహుశా ఏదో కారణం ఉండి ఉంటుంది ఆయన దగ్గర, మనకి తెలియదు. మన దృష్టి కేవలం కొద్ది దూరం మాత్రమే చూడగలుగుతుంది, ఆయన దృష్టి దూరంగా కూడా చూడగలుగుతుంది. దీర్ఘకాలికమైనటువంటి సుఖాన్ని, శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని నీకు ఇవ్వడం కోసం బహుశా ఈ తాత్కాలికమైనటువంటి ఏదైనా కొన్ని క్లేశాలు ఏర్పాటు చేస్తే చేసి ఉండొచ్చు అని మనస్సుని దిటవు చేసుకుని ఉండగలమా? చాలా కష్టం. అది ఉండడం చాలా. ప్రహ్లాదుని గురించి మనం విన్నాం, ఎన్ని కష్టాలు పెట్టాడు వాళ్ళ నాన్నగారు.
పాములతోటి కనిపించాడు, విషం ఇచ్చాడు, నిప్పుల్లో తోయించాడు, నీళ్లల్లో ముంచాడు, కత్తులతో కోయించాడు, ఏనుగులతో తొక్కించాడు. చేయని ఘాతుకం లేదు కదా. కానీ ఎన్ని చేసినా తన నిష్ఠ నుంచి తాను మాత్రం మారలేదు. తనకుండేటటువంటి ఆ నారాయణుని యందలే అచంచలమైనటువంటి అవికంప్యమైనటువంటి యోగం, అతనిలో ఉండేటువంటి ఆ ప్రేమ భక్తి, అది ఉండడం చేత అలాంటి పిల్లాడి కోసం ఆయన నృసింహ రూపాన్ని చరిత్రలో కని విని ఎరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి ఆయన రావాల్సి వచ్చింది. ఒక స్తంభాన్ని తల్లిగా చేసుకుని రావాల్సి వచ్చింది. చూసారా, అతనికి ఉండేటువంటి అవికంప్యమైనటువంటి యోగం అట్లాంటిది. అంతలా ఉంది కనుకనే యుగాలు గడిచాయి, మన్వంతరాలు గడిచాయి. బహుశా కల్పాలు కూడా గడిచి ఉండొచ్చు, మనకు తెలియదు. కల్పం అంటే బ్రహ్మగారికి ఒక రోజు. బ్రహ్మగారి ఏ రోజులో నృసింహ అవతారం వచ్చిందో మనకి తెలియదు. కానీ ఇప్పటికీ మనకి ఆ ప్రహ్లాదుడి గురించినటువంటి ఉదాహరణ చెదిరిపోకుండా మన కంటి ముందర నిలబడే ఉంది. అంటే చరిత్రలో ఎంతకాలం నిలుస్తుంది. మనందరికీ పేర్లు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుందండి. సరే, ఉండి ఆ కోరికతోటి మనం పాపం బోర్డుల మీద రాయిస్తాం. సరే, ఆ బోర్డులు ఎవడన్నా పీకేస్తే పోతాయి. లేదు, ఏదైనా లోహం మీద చెక్కించి పెట్టాడు అనుకోండి, అది కూడా అంతే. అది ఏదైనా ఉపద్రవం వచ్చి అది కూడా పోవచ్చును. అందరికీ కోరిక ఉంటుంది చరిత్రలో నా పేరు శాశ్వతంగా ఉండాలి. అందుకోసం కండి ఇన్ని రకాల పనులు చేసేది. అనుకున్న వాళ్ళ పేర్లు ఏవీ లేవు చరిత్రలో ఇప్పటిదాకా. కానీ ఆ ప్రహ్లాదుడి పేరు ఇప్పటికి కూడా ఉండిపోయిందండి అలాగే చరిత్రలో. ఎందుకని? అతనికి ఉండేటువంటి ఆ విశ్వాసం. ఏది జరిగినా ఏది కలిగినా నా మంచి కోసమే భగవంతుడు చేస్తున్నాడు. మనం గతంలో 3వ శ్లోకం అనుసంధానం చేసేటప్పుడు మనం అనుకున్నాం, ఏదో భావ అభావ భయంచ అభయమేవచ, ఇవన్నీ కూడా కలిగించేటువంటి వాడు ఆయనే. కలిగిస్తున్నాడు అంటే మంచి కోసమనే కలిగిస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు చిన్నపిల్లవాడికి తల్లి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి మందులు ఇస్తుంది, అప్పుడప్పుడు ఇంజక్షన్లు పొడిపిస్తుంది, అప్పుడప్పుడు సర్జరీ చేయించవచ్చును. చూడండి, కొంతమంది పిల్లలు పాపం పుట్టుకతోటే గుండెల్లో ఏదో లోపం ఉండో, లేకపోతే కిడ్నీస్లో లోపం ఉండో, లేకపోతే ఏదో ఇతరమైనటువంటి లోపాలతో పుడితే వాడిని తీసుకెళ్ళి ఆ వయస్సులో హాస్పిటల్లో పెట్టి వాడికి సర్జరీస్ చేసి దాంట్లో అన్నీ రకరకాలు చేస్తారు. ఏమిటో అంత చిన్న పిల్లవాడికి అంత కఠినమైనటువంటిది ఎందుకండి? పాపం ఏం పాపం తెలియకుండా పుట్టాడు కదా, అలా ఇలాంటి వాడికి ఇవన్నీ ఏమిటండి అంటారు. కానీ కన్నటువంటి తల్లే తీసుకెళ్ళి ఆ పిల్లవాడికి ఆ రకమైనటువంటి చేయిస్తోందంటే వాడికి హింస పెట్టాలన్నా తల్లి చేసే పని అది. వాడికి సుఖం కలగాలి కనుక ఇప్పుడు తాత్కాలికంగా కాస్త కష్టం కలిగినప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి సుఖం వాడికి కలగడానికి మనం ఏదైనా చెయ్యాలి అని ఎలాగైతే ఒక తల్లి ప్లాన్ చేస్తుందో అట్లాగా వేల తల్లుల వేల తండ్రుల ప్రేమ ఒకచోట ఘనీభవిస్తే అది భగవంతుడు కనుక ఆయన మనకి ఏది కలిగించినా అది సుఖమా దుఃఖమా భయమా అభయమా ఏదైనప్పటికీ కూడా అది మన క్షేమాన్ని కోరి ఆయన కలిగిస్తున్నాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోగలిగితే చాలు. కానీ అది మనం జ్ఞాపకం పెట్టుకోలేం కదా. ప్రహ్లాదుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. అతని పేరు ఇప్పటికీ చరిత్రలో అట్లానే నిలిచి ఉంటుంది కూడా. మనకి అది కావాలి. అంచేత అవికంప్యమైనటువంటి భక్తి మనకు కావాలి. మనం పురాణాల్లో కొన్ని కథలు వింటూ ఉంటాం. ఏదో కొంతమంది మహానుభావులు వాళ్ళు ఏకాదశి వ్రతం చేసి చక్కటి నిష్ఠ భగవంతుడి మీద కలిగి ఉంటే కొందరు ఋషులు వచ్చి వాళ్ళ మీద పరీక్ష చేయడం కోసమని ఏదో ద్వాదశి పారాయణం చేయడానికని వచ్చి ద్వాదశి పారాయణకి వెళ్ళి వారు రాకుండా సమయానికి లేట్ చేసి కావాలని లేట్ చేసి వాళ్ళ నిష్ఠని పరీక్షించడానికి వాళ్ళు ఏదో పాపం చెయ్యాలా మానాలా అంటే అయ్యో అది కుడిసినట్టును కాదు కుడవనట్టును కాదు కనుక జలపానం చేయవయ్యా అని వాళ్ళు ఎవరో చెప్తే పాపం ఆయన 2 చుక్కలు ఆచమనం చేసి ద్వాదశి ఘడియలు దాటకుండా పాపం ఏదో చేస్తే
ఆయన వచ్చి మళ్ళీ కోపం వచ్చి అక్కడి నుంచి పెద్ద జూటాన్ని తీసి ఒక శక్తిని పుట్టించి వాడి మీదకి పెడితే ఉండేటటువంటి నిష్ఠ ఆ పరిపాలకుల్లో లేదా ఆ వ్రతాన్ని పాటించేటటువంటి ప్రపన్న వ్రతంలో ఉండేటటువంటి ఆ మహనీయుల్లో అది అవికంప్యమైనటువంటి ఆ భక్తి వాళ్ళలో కనుక భగవంతుడి మీద ఆ భగవంతుని అందే నిష్ఠ కలిగి వాళ్ళు ఉండే చేత వాళ్ళని అవేం చేయలేకపోయాయి అని మనం వింటున్నాం. అయితే మనకి కథగా చెప్పడం చేత అది ఇది ఏదో కథలు చెప్పడానికే ఉందిలేండి అని మనం కొట్టేస్తాం. కానీ అది ఎంతకాలం ఆ పరీక్ష జరిగింది, ఎన్ని రకాలుగా ఆ పరీక్ష జరిగింది, దాన్ని తట్టుకుని వాళ్ళు ఎలా నిలబడగలిగారు అనేది మనకి అంత బాగా అవగాహన కాదు. కానీ అది ఉన్న వాళ్ళని మనం ఈ కాలంలో కూడా కొంతమందిని అక్కడక్కడ మనం చూస్తుంటాం. నిష్ఠగా ఉండగలిగితే ఫలితాన్ని చూస్తాడు. పాండవులని మనం చూసాం. 13 ఏళ్ల పాటు నానా అగచాట్లు పడ్డారు కదా. అడవుల్లో తిరిగి రకరకాల కష్టాలు పడి, అజ్ఞాతవాసంలో ఉండి రకరకాల కష్టాలు పడి, ఎప్పుడు కూడా వాళ్ళకు ఉండేటటువంటి భగవద్భక్తి చెదరలేదు వాళ్ళల్లో. భారతంలో మనం చూసినట్టయితే కృష్ణుడి యందు వాళ్ళకు ఉండేటటువంటి ప్రేమ అచించలం, చెక్కు చెదరనటువంటి ప్రేమ. కృష్ణ ప్రాణాహ కృష్ణనాథాహ, వాళ్ళంతా కూడా కృష్ణనాథాహ. శ్రీకృష్ణుడు వాళ్ళకి సర్వస్వం అంతే. ఇది నమ్ముకున్నారు కనుకనే వాళ్ళ కోసం ఆయన ఎన్ని రకాల అగచాట్లు పడ్డాడండి. ఆయన వాళ్ళు లెటర్ ఇచ్చి తీసుకెళ్ళి పోస్ట్ మ్యాన్ గిరి వెలగబెట్టవయ్యా అంటే దానికోసం బయలుదేరి వెళ్ళాడు ఆయన రాయభారం చేయడానికి. రథం నడిపించవయ్యా అంటే డ్రైవర్ అయ్యి రథాన్ని నడిపించడానికి సిద్ధపడ్డాడు. వాళ్ళకు ఉండేటటువంటి భక్తికి తాను పరవశుడయ్యి భక్తి క్రీత, వాళ్ళు భక్తితోటి కొనేసుకున్నారటండి భగవంతుడిని. చేత వాళ్ళు ఏంది అవసరమో వాళ్ళకి వాటి అన్నింటినీ చేసి చివరికి ధర్మాన్ని జయించేటట్టుగా ఆయన చేశాడు. ఏది మన్నా భగవంతుడు ఇస్తాటండి. కానీ భగవన్ భక్తిమపి ప్రయచ్చమే అంటే కొంచెం వస్తాను ఇప్పుడే అని పక్కకి వెళ్ళిపోతాటండి. భక్తిని ఇవ్వాలంటే కొంచెం భయపడతాటండి భగవంతుడు. ఎందుకని? ఆ భక్తిని పాండవులకు ఇచ్చాడు ఆయన. వాళ్ళ వెంట నానాక చాట్లు పడుతూ వాళ్ళని కాపాడుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఆ భక్తి వాళ్ళకి ఇచ్చినందుకు. అంటే ఎవరికైనా భక్తిని ఇచ్చాడు అంటే వాళ్ళ విషయంలో పరిపూర్ణమైనటువంటి రక్షణ దీక్షని తాను వహిస్తాడు అన్నమాట. అలాంటి సోవికంప్యేన యోగేన యుజ్యతే, అలాంటి దాంట్లో వాడు తప్పనిసరిగా నెలకొనగలుగుతాడు. నాత్ర సంశయ, నేను చేయక్కర్లేదు, దానికి ఇతరమైనటువంటి ఎవరి సహకారం అక్కర్లేదు. దట్స్ న్యాచురల్ ప్రాసెస్, ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్, దానంతట సాగుతుంది. సర్వధర్మాన్ అని ఒక శ్లోకం ఉందండి భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం, చర్మ శ్లోకం అంటారు దాన్ని. దాంట్లో చివర ఒక మాట చెప్పాడండి ఆయన, మోక్షయిష్యామి అన్నాడు ఆయన. ఎవరైతే మామేకం శరణం వ్రజ, నన్నే అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎవరు శరణాగతి చేస్తారో అలాంటి వాళ్ళని ఏం చేస్తావు నువ్వు? సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అన్నాడు ఆయన. మోక్షయిష్యామి, ఆ ఇష్యులో ఉందన్నారండి తమాషా అంతా. దాన్ని గుర్తించినటువంటి మహానుభావులైనటువంటి మన పూర్వ ఆచార్యులు. ఇష్ అనేటటువంటి దాన్ని నిచ్ ప్రత్యయము అంటారు సంస్కృతంలో. నిచ్ అంటే చేయించుట. ఇప్పుడు చేస్తాను, చేయిస్తాను, వెడతాను, వెళ్ళిస్తాను, తింటాను, తినిపిస్తాను, చేస్తాను, చేయిస్తాను అంటాం కదండి. ఈ ఇంచుట అని చేయించుట, తినిపించుట, కనిపించుట ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దానికి నిచ్ ప్రత్యయము అని సంస్కృతంలో అంటుంటారు దాన్ని. ఈ నిచ్ ప్రత్యయాన్ని వాడాడండి అక్కడ. సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, మోక్షయిష్యామి అంటే వాటి నుంచి విడిపిస్తాను అంటే
దానికి తాత్పర్యం ఏమిటి, ఎందుకు చెప్పాడు ఆయన అని అడిగారండి మన పూర్వాచార్యుల్ని. పిళ్ళలోకాచార్య స్వామి మహానుభావులు చెప్తారు, అయ్యా దానికి తాత్పర్యం ఏమిటంటే, నీயும் వేండా నాను వేండా అవై తన్నడయే పోంగాన్ కానో మరి కడలో, ఎక్కడికి పోయాయో తెలియదు అన్నట్టుగా. చీకటి గదిలో దీపాన్ని వెలిగించామనుకోండి, చీకటి పోతుంది, ఎక్కడికి పోయింది? నేను గుమ్మం దగ్గరే ఉన్నానండి, ఏమైపోయింది అది, ఎటు పారిపోయింది అది తెలీదు. ఎటు పోయిందో తెలుసుకోవడానికి అవకాశం లేనట్టుగా అది ఎట్లాగైతే పోతుందో, నన్ను ఆశ్రయించిన శరణాగతి చేసిన వ్యక్తి యందు ఉండేటటువంటి సకల ప్రాచీన పాపరాశి, దాన్ని చేరటానికి అవరోధంగా ఉండేటటువంటి రాశి ఎంత ఉన్నా సరే, ఏదున్నా సరే, అదంతా కూడా మోక్ష ఇష్యామి, తానంతట తానే పారిపోయేటట్టుగా చేస్తా. ఎక్కడికి పోయిందో కూడా మళ్ళీ అడ్రస్ దొరకకుండా ఉండేట్టుగా చేస్తాను. నేను చేస్తాను కాదండి, అది అయ్యేటట్టుగా చేస్తా. అదే పోతుంది దానంతట అది. దీపం వెలిగిస్తే చీకటిని ఎవడైనా చీపురు పట్టుకుని బయటకు తొడవాలి ఏమిటి, లేదా చేటలు పట్టుకుని ఎవరైనా చెరగాల? ఎలా పోతుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు. అలా అయ్యేటట్టుగా నేను చేస్తాను. రాజకుల మాహాత్మ్యం అని దానికి ఒక పేరు పెట్టారని మన వాళ్ళ సంప్రదాయంలో, అందమైనటువంటి పేరు, రాజకుల మాహాత్మ్యం అని. ఏం లేదు, దానికి పెద్దవాళ్ళతో సహవాసం చేసుకున్నట్టు అని అర్థం అనమాట అండి. పెద్దవాళ్ళతో సహవాసం చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఊళ్ళో మామూలుగా ఉండేటటువంటి ఒక ఇద్దరు వ్యక్తులకి ఏదో క్లేశాలను కలహాలు ఉన్నాయనుకోండి, దెబ్బలాట్లు ఉన్నాయనుకోండి, ఏవో రకరకాల దెబ్బలాట్లు ఏవో ఉంటాయి కదా గ్రామాలు అన్నప్పుడు. ఈ దెబ్బలాట్లో అవతల వాడు కొంచెం గట్టివాడు, బలం ఉన్నవాడు, కొంచెం పైసలు ఉన్నవాడు, కొంచెం ఇది కూడా సరిగా ఉండేటువంటి వాడు కాదు. అంచేత వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఈ రెండవ వాడు పాపం కొంచెం బలహీనుడు, కొంచెం సామాన్యుడు, కొంచెం ధనహీనుడు కనుక వాడు ఎప్పుడు వీడిని ఏం చేస్తాడో అని వాడు ఎప్పుడు పాపం వీడు భయపడుతూనే ఉంటాడు. కలహం అయితే వచ్చింది కానీ వాడిని వీడు ఎదుర్కోలేడు. వీడు కొంచెం ఏం చేయాలని ఆలోచించాటండి, కొంచెం బుద్ధిమంతుడైతే. సో వీడేం చేశాట, ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఓ పెద్ద ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళని మెల్లిగా వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా పట్టుకుని వాళ్ళ పంచ సంపాదించైతే, పాపం ఎమ్మెల్యే గారు అంటే మామూలుగా దర్శనం ఇస్తాడా, ఇవ్వడు కదా. వాళ్ళ గేట్ కీపర్ని కాస్త పట్టుకుని, అరే నేను మీ ఇంటికి వస్తా, నాకేం వద్దు, నాకు పెద్ద సారు దర్శనం వద్దు, ఆయనతో మాట్లాడొద్దు, నేను వస్తా మీ ఇంటికి రోజు, నాకు కొంచెం రావడానికి పర్మిషన్ ఇయ్యి, నీకు తోట పని చేసి పెడతాను, రోజు ఒక పావు గంట సేపు, అరగంట సేపు, ఒక గంట సేపు కాస్త నీకు తోట పని చేసి పెడతాను, అదే పని చేస్తాను, నాకు కాస్త అవకాశం, ఏదో ఒక సేవ చేసుకుంటాను. ఏదో పని పైసలు ఇవ్వక్కర్ లేకుండా సేవ చేస్తానంటున్నాడు. మిగతా వాడికి ఎవరికైనా ఇవ్వాలంటే వాడికి రోజుకి 700, 800, 900 వాడికి ఇవ్వాలి. వాడు ఆ తోట పని చేసి పోవడానికి వీడు ఫ్రీగా చేస్తానంటున్నాడు కదా. సరే పోన్లే, సారుకు కూడా మంచిదే కదా అనుకున్నాడు వాడు. సరే నీకు సార్తోటి మాత్రం కలపడం గెలపడం అలాంటిది ఏం నాకు అది అక్కర్లేదే, రోజు వస్తే చాలు. సరే అన్నాడు. పాపం రోజు వీడు వచ్చి పొద్దున్నే చక్కగా ఇంట్లో బాగా శుభ్రం కాస్త బాలభోగం తీసుకోవడం, నేరుగా ఆ ఎమ్మెల్యే గారి ఇంటికి రావడం, ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వీడు వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు వేరే విషయం. అలాగే వీడు రోజు నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళిపోతుండేవాడు. వెళ్ళి గంటన్నర సేపు లోపల కూర్చుని, గంటన్నర సేపు లోపల ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండడం అంటే ఎంత ఇంటిమసీ లేకపోతే ఈయన్ని అంతసేపు లోపల ఆయన ఎంటర్టైన్ చేస్తాడండి ఆయన. ఇలాగా ఓ వారం రోజులు వెళ్ళాడండి వీడు. పాపం చచ్చేట్టుగా వారం రోజులు వీడు వెళ్ళి లోపలికి శుభ్రంగా నడువు బిగించి ఆ గొప్పులు తవ్వి నీళ్లు కట్టి ఆ మొక్కలన్నీ వీడు పెంచుతున్నాడు. పాపం చేసే పని ఏదో వీడు చేస్తున్నాడు. మరి వాడు వీడిని ఇద్దరికి కలహం ఉంది ఊళ్ళోను. వాడు వీడిని గమనిస్తూనే ఉంటాడు కదా, వీడి కదలికలన్నీ చూస్తే రోజు ఎమ్మెల్యే గారి ఇంటికి వెడుతున్నాడు వీడు. గంటన్నర సేపు ఎమ్మెల్యే గారి ఇంట్లో కూర్చొని వస్తున్నాడు వీడు. అమ్మో, ఎమ్మెల్యే గారితో ఇంత పరిచయం కలిగిందంటే మనం వీడితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏమో ఎందుకంటే వీడికి ఆ ఎమ్మెల్యే గారితో
వాడికైనా వీడి మీద కోపం వచ్చిందంటే వీడి ఆస్తిని ఆయన తీసుకుని వీడిని ఊళ్ళోంచి బయటికి తరివేయచ్చు. అంచేత వీడితోటి మనం అనవసరంగా కలహం తెచ్చుకుని ఎమ్మెల్యే గారికి వారి యొక్క అనుగ్రహానికి మనం ఎక్కడ దూరం అయిపోతామో అని అనుకుని మెల్లిగా వీడి ఇంటికి వచ్చి, ఎరా మిస్టర్ వెంకన్న, మన కలహాలు ఎందుకురా, నీకు ఉండేది ఏమిటో పెద్ద ఆ గోడ గురించి పెద్ద చికాకే కదా, అదేం పెద్ద దాని గురించి పెద్ద పట్టించుకోవడం ఎందుకురా, శుభ్రంగా నేను ఆక్రమించాను అని చెప్తున్నావు కదా 2 అడుగులు, సరే తీసేయి, ఏమిటి పెద్ద దానికి, తీసి శుభ్రంగా గోడ కట్టేసుకో హాయిగాను, ఎందుకు అనవసరంగా చికాకు పెట్టుకోవడం, మనం చక్కగా మనం కలిసి ఉండాల్సిన వాళ్ళం, పక్కింటి వాళ్ళం, ఫ్రెండ్స్గా ఉండాల్సిన వాళ్ళం అన్నాడు. కలహం పోయింది, ఇంటి వివాదం పోయింది, చక్కగా గోడ ఏర్పడిపోయింది. వాడికి ఎమ్మెల్యే గారి రికమెండేషన్ వల్ల జరగలే, ఆయన ప్రాపు వల్ల జరగలే, అసలు ఆయనకి వీడవడో కూడా తెలియదండి. కానీ ఎమ్మెల్యే తోటి వీడికి ఏదో ఉంది అనిపించుకున్నందువల్ల పోయింది వాడి కలహం. చూసారండి, దీన్ని ఏమంటారంటే మన వాళ్ళు దీనికి అందమైన పేరు పెట్టారు ఇలాంటి దానికి, రాజకుల మాహాత్మ్యము. అంటే రాజకులంలో ఉన్నావు అని అనుకున్నందువల్ల నీలో కలిగేటటువంటి ఒక ప్రభావం ఏం చేస్తుందంటే నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి శక్తులన్నింటినీ కూడా అవి అణిగేటట్టు చేసి నీకు అనుకూలం అయ్యేటట్టుగా మారుస్తుంది. అర్జున, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నువ్వు నన్ను ఆశ్రయించావు కదా, మాం శరణం వ్రజ అన్నా, నన్ను ఆశ్రయించావు. ఆశ్రయించినటువంటి ప్రభావం చేతనే నేనేం చేయక్కర్లే, నువ్వు దాన్ని తోలుకోవడానికి. ఎందుకంటే అవన్నీ కూడా ఈ పనసకాయ పీచు లాంటివి, వాటి మీద చేయి పెట్టావంటే అంటుకుంటాయి, అంటుకుంటే వదలవు అవి. అంచేత దాన్ని నువ్వు హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు, నేను హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను చేరి ఉన్నావనేటటువంటి భావన చేతనే వాటంతట అవన్నీ కూడా క్రమంగా దూరం పోవును అని ఇక్కడ భరోసా ఇచ్చాడు. 18వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత దాని చరమ శ్లోకం అని అంటాం మనం. అట్లాగా యుజ్యతే నాత్ర సంశయ, భక్తి యోగము నీలో అవికంప్యముగా కలుగును, ఏమీ సంశయమే దానికి లేదు సుమా. అంటే నేను ఏం చేయక్కర్లేదా, నువ్వు ఏం చేయక్కర్లేదు, కానీ అది నన్ను ఆశ్రయించినటువంటి ప్రభావం చేతనే నీకు ఆ రకమైన నన్ను తెలుసుకున్నావు అనేటటువంటి ఆ ప్రభావం చేతనే అవన్నీ కూడా నీకు దూరమగును. యో వేత్తి, నువ్వు తెలుసుకుంటున్నావు కదా. ఇదివరకు ఒక వేత్తి చెప్పాడు ఆయన 3వ అధ్యాయంలో, అయం అనాదించే వేత్తి లోకమహేశ్వరం. లోకమహేశ్వరుడిని నేను అనేది తెలుసుకోమని చెప్పాడు. ఇప్పుడు ఇంకోటి తెలుసుకోమంటున్నాడు, ఏమని? ఏతాం విభూతిం యోగంచ. అక్కడ ఆయన అది అనాది అయిన అజముగా తెలుసుకోవడం అక్కడ. ఇప్పుడు ఆయన కళ్యాణ గుణములతోటి ఇంత విభూతికి లోకమహేశ్వరం అని అక్కడ చెప్పాడే. ఆ లోకమహేశ్వరత్వం అంటే ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాడు ఈ 7వ శ్లోకంలో. అది విభూతి యోగము, కళ్యాణ గుణములు ప్లస్ ఈ జగత్తునంతటిని కూడా తన సంపదగా కలిగి ఉండేటటువంటి ఒక ఐశ్వర్యం. అర్థాత్ ఆయనలో ఉండేవన్నీ మంచి గుణాలే, దోషగుణములు ఉండవు. అఖిలహేయ ప్రత్యనీకుడు, కళ్యాణ గుణాకరుడు అని అర్థం అన్నమాట. భగవంతుడికి ఇవి 2 కూడా రాజుగారి పక్కన 2 వైపులా వింజామరం వీస్తుంటారు చూడండి, అలాగే ఎప్పుడు కూడా భగవంతుడికి ఇవి 2 కూడా వింజామరం వీస్తుంటాయండి. ఏమంటారు దీన్ని? ఇవి రెండింటినీ కూడా, ఇవి 2 రకాలైనటువంటి యోగ్యతలు ఆయనకి. ఒకటి అఖిలహేయ ప్రత్యనీకుడు, అంటే సకల దోషాలకి దూరుడు. కళ్యాణ గుణ ఆకరుడు, మంచి గుణములన్నీ ఆయనలోంచే రావాల్సి ఉంటుంది. ఇవి 2 కూడా ఆయనకి ఎప్పుడు ఉంటాయి. ఉభయ విభూతులు అని అంటారు అన్నమాట ఇవి 2. సో వీటిని నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి దాని గురించి కూడా మళ్ళీ చెప్పాడండి ఆయన. తత్వతః యో వేత్తి మమ, ఇవి నావి అనేది తెలుసుకోవాలి.
తత్వత ఉన్న వాటిని ఉన్నట్టుగా తెలుసుకోవాలి. ఇవి రెండు ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి తప్పనిసరిగా ఇవి కలుగుతుంది అని భగవంతుడు చెబుతూ, భక్తి ఎలా పెరుగుతుందో చెప్పబోయే ముందర దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది చెప్పడం తాత్పర్యం అవసరం కూడా కనుక దాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఆ తత్వత తెలుసుకోవాలి, అదేమిటో కూడా కొంచెం అనుకుంటూ ముందుకు సాగుదాం మనం. జై శ్రీమన్నారాయణ.